నమస్తే వెల్కమ్ టు పవర్ 3 న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి నేషనల్ హైవే ప్రక్కన అగస్త్య ట్రెడిషనల్ క్యూర్ ఆశ్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గట్కేసర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఔషధ రూపకర్త కరోనా మందు కనిపెట్టిన డాక్టర్ ఆనందయ్య సింహాచలం లక్ష్మణ స్వామి ఆధ్వర్యంలో సరికృత ఔషధం అమృత నిర్గుండి కషాయం ప్రతి ఆదివారం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారు ఈ ఔషధాన్ని స్వీకరించి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలని అన్నారు. ప్రతి రోగిని పరీక్షించి వారికి కావాల్సిన ఔషధాన్ని అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, ప్రొఫెసర్ పంతులు రఘుపతి, రిటైర్డ్ ఎంటీ, ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ సోహెల్, డాక్టర్ అమేష్, ఆశ్రమ నిర్వాహకులు, వెంకటేష్, పుర ప్రముఖులు, పేషెంట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సేవాభావంతోనే వస్తుంది. తక్కువ అవుతుందా? హాస్పిటల్ తక్కువ అవుతుందా? ఇంతకుముందు వాడినావా? ఇంతకుముందు వాడుకున్నావా? ఎక్కడ ఎడిగా వచ్చినావా? అక్కడికి వెళ్ళిన తర్వాత లంగ్స్ మొత్తం పాడైపోయాయని తెలిసింది. డాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఎదురుచేశారు. ఆక్సిజన్ వెంటిలేటర్ మీద నుంచి తీస్తే ఆమె చనిపోతుంది, తీసుకెళ్ళిపోయింది కానీ కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు మేము మా మామయ్యకి చెప్పాము ఇట్లా అయ్యిందని. మా మామయ్య ఒక డాక్టర్ తీసుకొని వచ్చారు ఇక్కడ నుంచి. ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత విత్ ఇన్ హాస్లోనే ఆమె కోలుకుంది. తర్వాత ఇప్పుడు బాగానే తింటుంది, నాకు 3 months అవుతుంది. అమృత నిర్గుండి పేరు అమృతము. ఇది తాగితే అమృతమే, దశామృత నిర్గుండి. ఇది అమృతము. గతంలో కూడా మేము ఈ అమృత నిర్గుండి గురించి వాడడము, క్యాంపులు పెట్టడం జరిగింది. సర్వరోగ నివారణ అని చెప్పవచ్చు. ఇది స్కిన్ డిసీజెస్ అద్భుతంగా తగ్గినాయి. ఒల్లి సోరియాసిస్ నుంచి షుగర్ తగ్గింది. షుగర్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు సిడిపి నుంచి చాలామంది వచ్చి మందులు తీసుకొని వెళ్ళి వాళ్ళ షుగర్ కోసం ప్రయత్నాలు తగ్గించుకున్నారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లే కాదు, కొంతమంది జడ్జెస్ కూడా వచ్చి దీన్ని వాడి అద్భుతమైన ఫలితాలు పొందారు. నెమ్మదిగా ఇది మన మహానుభావులు ఆనందయ్య గారి చేతుల మీదుగా దీన్ని దశామృత నిర్గుండి పేరు తీసుకొని ఇది ఒక అమృతం లాగా సమాజానికి అందించబోతుంది. కరోనా టైంలో వారికి ఇప్పుడు విజృంభిస్తుంది క్యాన్సర్ హాస్పిటల్. ఒకప్పుడు ఒకటే ఉండేది, గవర్నమెంట్ ఎమర్జెన్సీ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఈరోజు 16 క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నా ఎక్కడ కూడా బెడ్లు దొరకని పరిస్థితిలో ఉంది. అంత క్యాన్సర్ విజృంభిస్తుంది. జలంధర్ నుంచి ఢిల్లీ వరకు క్యాన్సర్ ట్రైనే నడుస్తుంది. అంత క్యాన్సర్ విజృంభిస్తున్న ఈ సమయంలో క్యాన్సర్కు ఆయుర్వేదంలో తప్పకుండా మేము క్యాన్సర్ నిర్మూలిస్తామని ఆనందయ్య గారు ఇప్పుడు ఈరోజు చెప్పి ఉన్న విషయం మనకి ఇప్పుడు ఒక వరం అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు ఒక ముందడుగు మనం ఆయుర్వేదాన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి
ఈ అమృత నిర్గుండి కషాయం ద్వారా ప్రజల్లోకి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైతే కరోనా సందర్భంగా ఆయుర్వేదం ప్రజల్లో అడుగెట్టిందో మళ్ళీ ఇప్పుడు రెండవ అడుగు మొదలైంది. ఇదంతా ప్రజల్లో బాగా ఇంకా వ్యాపించాలి. ప్రజలందరూ దీని విశేషాలు తెలుసుకోవాలి. మూలికలు బాగా అందరూ వాడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కాలం పాటు ఆరోగ్యం బాగుండేలా ఇలాంటి ఇంకా రాబోయే ఔషధాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు వాడుకోవాలి. దీంతోపాటు పంచకర్మలు కూడా అందరూ ప్రతి ఒక్క కర్మ గురించి తెలుసుకొని పంచకర్మలు ఆచరించిన తర్వాత ఈ ఔషధాలు ఇంకా వాడుతుంటే ఇంకా మంచి విస్తృతమైన ఇంకా మీకు ముఖ్యంగా ఈ ఇమ్యూనిటీ స్టేటస్ అనేది బాగా డెవలప్ అవుతుంది. రోగనిరోధక వ్యవస్థ వైరల్ ఫీవర్స్ కానీ ఇంకా ఎలాంటి మహమ్మారులు కానీ తట్టుకునే శక్తి ఈ దశ అమృత నిర్గుండి కషాయం తీసుకున్నలో ఎలాంటి సందేహం లేదు. ఇది అందరూ వాడుకోవాలని ఈరోజు ప్రకటిస్తున్నాం.